అగ్రి అండి. దేవకి వాసుదేవరావు గారు, నా ప్రశ్న ఏంటంటే ఆ 140లోంచి 25 కోట్ల మందికి మీరు విముక్తి కల్పించారు, 115 కోట్ల మంది మిగిలారు. ఆ 115 కోట్ల మందిలో 80 మందికి ఇంకా మీరు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. వాళ్ళు పోను కేవలం ఇప్పుడు ఏంటనుకోవాలి, 35 కోట్ల మందే వాళ్ళు దే కుడ్ ఏబుల్ టు మీట్ దేర్ బోత్ ఎండ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అని అనుకోవాలనా దీని అర్థం? అంటే ఒకటి, ఈ 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తే వాళ్ళు మొత్తం దారిద్ర్య కింద మొత్తం, అంటే తిండి కూడా తిన్న పరిస్థితి, అది చేదోడు వాదోడుగా. ఇదైతే మరి 300 ప్రతి మహిళకి గృహలక్ష్మి 5,000 ఇస్తున్నాము, ఇవాళ దీని అర్థం ఏంటి? మరి ప్రతి ఇంటికి 300 యూనిట్లు 200 యూనిట్లు ఇస్తున్నాం అంటే అవన్నీ ఉన్న ఇళ్ళన్నీ 200 ఇళ్ళు అందరూ మరి దరిద్ర కింద ఉన్నట్టే కదా, అదే కదా. వాళ్ళ ఆర్థిక దానికి కొంత వెసులుబాటు కలపడం ఇవ్వటం కోసం, అంతేగాని వాళ్ళందరూ తినడానికి తిండిలే కాదు, లేకపోతే అసలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి కాదు, లేని పరిస్థితి కాదు. షాదీ ముబారక్ అని ఇస్తున్నారు 1,00,000 రూపాయలు అని చెప్పి, ఇప్పుడు దీని తులం బంగారం ఇస్తానంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోలేక కాదు, వాళ్ళకున్న స్తోమతకి ఎంతో కొంత ప్రభుత్వాలు కలపాలని ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది అది. కాబట్టి మీరు లిటరల్ మీనింగ్ తీసుకొని 25 కోట్ల మంది పోతే మరి మిగిలిన 25 కోట్ల మంది దరిద్ర పైన ఉన్నారా? అది మరి పెద్దలు అంటే మీ యొక్క దీస్ క్వశ్చన్స్ అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు మొత్తం 140 కోట్ల మందిని దారిద్ర్య రేఖకి ఎగువనికి తీసుకొస్తున్నామనే ప్రయత్నం చేస్తున్నామంటే అది అర్థం ఉంది. నేనేది రేషన్ వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలా, ఇందాక నా ఉద్దేశం అది కాదు. ఇంకా మీరు తీసుకొస్తున్నా కూడా 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉంది అని అడుగుతున్నా, అది నేను అడుగుతున్నది. చెప్తానండి. అసలు ఫస్ట్ ఈ గత 9 సంవత్సరాల్లో ఎన్ని రేషన్ కార్డులు తీశారని, బోగస్ రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో? రేషన్ కార్డు ఇచ్చింది ఎవరండి? ఇప్పుడు ఒక తెల్లకాయ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు నేను ఇవ్వాల్సిందే, అక్కడ నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మన బీఆర్ఎస్ ఎన్ని డూప్లికేట్ రేషన్ కార్డులు తీసేశారు, ఎన్ని రేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. కాబట్టి తెల్ల కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది విఘ్నత అనేది ఇప్పుడు మన ఫ్రీ బస్సులు రైడ్ అని చెప్పారు, అందరికి ఫ్రీ రైడ్ పరిస్తున్నాం. ఎనీ మహిళ, ప్రతి మహిళ కూడా బస్సులో ఎక్కచ్చు, మరి వాళ్ళకి డబ్బులను కూడా ఎక్కచ్చు కదా. అంటే మీరు అట్లా ఏమి అసలు చేయలేదు కదా. పోనీ మీరు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ వరకే మనం ఫ్రీ రైడ్ బస్ అనలే. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం ఏం చేస్తున్నాయి? ప్రతి మహిళని, అంటే ఇప్పుడు నా భార్య కూడా ఎక్కచ్చు ఫ్రీగా, జస్ట్ ఓటర్ ఐడి కార్డు చూపించారు, లేకపోతే ఒక ఆధార్ కార్డు చూపించి సరిపోతుంది కదా. దీన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటే ఓట్ అని ఒక బాధ్యత, ఓట్ ఇది టెంపరీ బడ్జెట్, ఓట్ బడ్జెట్ కాబట్టి చాలా బాధ్యతగా చెప్పింది. అదే భారతీయ జనతా పార్టీ ప్లేస్ లో ఇంకో ప్రభుత్వం ఉంటే మన ఇచ్చిన 6 గ్యారెంటీలు, 100 గ్యారెంటీలు, 66 గ్యారెంటీలు. రైట్ దేవకి వాసుదేవరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేష్ కొచాటిల్ గారు కూడా ఇంకొక విషయం, ఒకే ఒక మాట, 2-3 క్వశ్చన్లు ఇంకా మీరు వచ్చిందా? ఒకటేమో చెప్పండి, మీరు అన్నారు కదా అగ్రికల్చర్ కోసం ఏమి ఇచ్చారని 1.27 crores ఇవ్వడం జరిగింది. అలాగే ఫెర్టిలైజర్స్ కూడా మాట నేను లాగినట్టు విన్నాను, దానికి కూడా 1.68. ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ కి మీరు ప్రతి ఎకరానికి దగ్గర 23,000 రూపాయలు సంవత్సరానికి సబ్సిడీ రూపంలో కావచ్చు, లేకపోతే 6,000 రూపాయల యొక్క క్యాష్ బెనిఫిట్ దీని దగ్గర ఎకరానికి సంవత్సరం 23,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా దాంట్లో మాట్లాడలేదు, ఇవ్వలేదని పెద్దలు ఎందుకు అన్నారు, మరి దాన్ని ఏ కంటెస్ట్ లో అన్నారు? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. మనతో పాటు సురేష్ కొచాటిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు లైవ్ లో. సురేష్ కొచాటిల్ గారు నమస్తే. సురేష్ కొచాటిల్ గారు నమస్తే అండి. సురేష్ కొచాటిల్ గారు చూశారు కదా, అంటే నిర్మలమ్మ గారి నమస్తే నిర్మలమ్మ గారి బడ్జెట్ చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దీనికన్నా ముందు మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడిన దాని ప్రకారం రేషన్ దాంట్లో నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే ఐ థింక్ వైట్ రేషన్ కార్డ్ అనేది నేను అనుకుంటాను బహుశా అన్నిటికంటే పెద్ద స్కామ్. తెలంగాణలో 1,00,00,000 మందికి 1,00,00,000 వైట్ రేషన్ కార్డు ఉందంటున్నా. 1 crore వైట్ రేషన్ కార్డ్స్ ఆలోచించండి. దానికి ఒక ఫ్యామిలీలో 4 ఉంటారా మినిమం. 4ని మల్టిప్లై చేసుకుంటే 4 కోట్ల మందికి రేషన్ కార్డు ఉన్నాయి. మన పాపులేషన్ ఎంత ఉందండి? 3.5 కోట్లు అంతే. అంటే 3.5 కోట్ల కన్నా ఎక్కువ 50 లక్షల రేషన్ కార్డులు ఎక్సెస్ ఉన్నాయి. దీనికి తెలంగాణ రాష్ట్రం అంతా పేదలే అనుకోవాలి మనం ఇప్పుడు. అదేంట్రా, కానీ కేటీఆర్ గారు ఏమన్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాది హైయెస్ట్, మేమే మాకంతా ఇవ్వడు లేడు, జర్మనీ కన్నా ఎక్కువ మేము, యుఎస్ కన్నా ఎక్కువ మేము అని చెప్పుకున్నాడు. ఈ రేషన్ ఇచ్చేదనే కాన్సెప్ట్ కోవిడ్ టైం నుంచి మొదలైంది వాసుదేవన్ గారు, మీకు గుర్తుంటుంది. ఎందుకంటే అప్పుడు ఉద్యోగం లేకుండే చాలా మందికి.
ఉద్యోగం లేని మనిషికి అప్పుడు రేషన్ ఇచ్చారు. ఇంకో స్ట్రాటజీ గవర్నమెంట్ ఏముందంటే అది మనం మర్చిపోతున్నాం. ఇంకో స్ట్రాటజీ గవర్నమెంట్ది, వీళ్ళకి రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నా, వీళ్ళకి రేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే మన దగ్గర ఉన్న FCI కూడా నిండిపోయింది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ప్రొక్యూర్మెంట్ చాలా హై లెవెల్లో చేసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, పంజాబ్ ఉండొచ్చు. అట్లాంటి రాష్ట్రాల్లో చాలా మటుకు ప్రొక్యూర్మెంట్ అయితే లాస్ట్ లో చెర్లపల్లికి వెళ్ళండి, లేకుంటే సనత్ దగ్గరికి వెళ్ళండి, బయట వర్షంలో తడిసిపోయి ఉంటుంది, ఎలుకలు తినుకుని ఉంటారు అక్కడ. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వీఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద రైస్ ఇన్ ద వేర్ హౌసెస్, అది ముందు బయటికి పంపించేస్తున్నారు. సో దట్ ఫ్రెష్ ప్రొడ్యూస్ తీసుకురావచ్చు, లేకుంటే బయట అక్కడ చెర్లపల్లిలో సైడింగ్ వేసేస్తారు వాళ్ళు టార్పాలిన్ వేసుకొని. సో ఈ రేషన్ ఇవ్వడం అనేది వాళ్ళు ఇస్తున్నారని చెప్పి తీసుకుంటలేరు, అది మీరు క్యాల్కులేట్ చేయట్లేదు. ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నారు, బికాస్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఫైనలీ అట్ ద స్టేట్ లెవెల్. మర్చిపోకూడదు. ఏదో మోదీ గారి గవర్నమెంట్ వచ్చి తెలంగాణలో సికింద్రాబాద్ లో రేషన్ షాప్లు వచ్చి వాళ్ళు బియ్యం ఇవ్వట్లేదు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ రేషన్ ఉంది, దాంతో పాటు ఇది ఒక ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. అది పేదవాళ్ళు అందరంటే కాదు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, మీరు ఒకసారి ఒక ఎందుకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ తో కంపేర్ చేయండి, చాలా మంది దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనిపిస్తారు మీకు. 2 లక్షల 3 లక్షల బైక్లు కొనాలి ఉంటారు, కారు కొనాలి, వాళ్ళు కూడా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటుంది. ఇది నేను చెప్పాల్సి అనుకుంటున్నా. సో లెట్ us నాట్ క్రిప్ అబౌట్ ద వైట్ రేషన్ కార్డు. మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ది ఏంటి రెవెన్యూస్. ఎందుకంటే మీకు 100 రూపాయలు ఆదాయం రావాలంటే మీకు 50 రూపాయలు వచ్చిందా, లేకుంటే 100 రూపాయలు వచ్చిందా, లేకుంటే 150 రూపాయలు 105 రూపాయలు వచ్చిందా, అది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ బడ్జెట్ మనం చూస్తున్నాం ఇప్పుడు 2 లక్షల కోట్లు 2,50,000 కోట్లు ఉంటే 1,50,000 కోట్లు కూడా రెవెన్యూ రావట్లేదు ఇక్కడ. అది చూస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, చూడండి కేటీఆర్ అట్లా చేశాడు ఇట్లా చేశాడని చెప్పి. సరే, ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ చూడండి, 2023-24 రివైజ్ ఎస్టిమేట్స్ ఏం వేశారు. అప్పుడు రెసీట్స్ ఏంటంటే 27.56 ఉండే 23.24 అండ్ రెసీట్స్ వితౌట్ బారోయింగ్స్ వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ మీట్ అయిపోయారు టార్గెట్. దాన్ని ఎక్స్పెండిచర్ 44 లక్షలు ఉంది, అంటే 44 లక్షల కోట్లు డెఫినెట్ గా దేని బారోయింగ్ తీసుకుని ఉంటారు, అప్పులు తీసుకొని బ్రిడ్జ్లు కడతారు, రోడ్లు కడతారు, అన్ని చేస్తారు, అదంతా ఉంటుంది. అది కాకుండా ఫిజికల్ డెఫిసిట్, అది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ డెఫిసిట్ 5.8 విచ్ ఇస్ ఆఫ్ ద జీడిపి, విచ్ ఇస్ గుడ్ కంపేర్డ్, బికాస్ ఒక రియలిస్టిక్ ఫిగర్ దగ్గరకు వచ్చారు. రెవెన్యూ రెసీట్స్ చూడండి, అంటే డబ్బులు మీకు ఎంత వచ్చింది, 30.3 lakh crores విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ హైయర్. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఉంది కదా, ఫిబ్రవరి మార్చ్ ఇంకా ఉంది, అంటే హైయర్ దాన్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చిందన్నమాట. ఇది చాలా ఐ థింక్ ఫస్ట్ టైం ఎందుకు జరిగిందని చాలా మంది అడుగుతారు. ఈ బడ్జెట్ ఇంతమంది ట్యాక్స్ పేస్ కొత్త మంది ఎట్లా ట్యాక్స్ కడుతున్నారని అడుగుతున్నారు, జిఎస్టీ ఎట్లా కడుతున్నారు. ఎప్పుడు 80,000 60,000 జిఎస్టీ ఉన్నప్పుడు 1,40,000 1,50,000 కోట్లు ఎట్లా వచ్చిందంటే డిజిటల్ పేమెంట్స్ తో వచ్చింది. ఈవెన్ ఆ పానీపూరి, మా ఇంటి దగ్గర ఉన్న పానీపూరి వాడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, ఎందుకంటే వాడికి వచ్చే డిజిటల్ పేమెంట్స్ అంతా మొత్తం వాళ్ళకి వస్తుంది. ఆ డిజిటల్ పేమెంట్ నుంచి వాడు బయటికి తీస్తున్నప్పుడు వాడి మీద ఉన్న డైలీ రెవెన్యూ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అది అడ్వాంటేజ్ కూడా వాడికి లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ కోడ్ దగ్గర వెళ్ళి చూడండి నాకు ఇంత ఆదాయం వస్తుంది ఎవ్రీడే, నాకు ఇంత మంత్లీ ఇంత రెవెన్యూ వస్తుంది అంటే బ్యాంక్ కోడ్ వాడికి లోన్ ఇస్తాడు. దీనికన్నా ముందు అన్ఆర్గనైజ్ సెక్టర్ లోన్ ఆడవాడు, ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్కి వచ్చేసిండాడు. అది పానీపూరి ఒకటే కాదు, టిఫిన్ షాప్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా చూడండి, ఈవెన్ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఇప్పుడు డిజిటల్ దాని లైన్లో వచ్చేస్తారు. అందరు QR కోడ్ లో ఆపరేట్ చేస్తున్నారు, అందరు UPI పేమెంట్ సిస్టమ్ లో ఆపరేట్ చేస్తున్నారు. ఐ థింక్ దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్. ట్యాక్స్ బ్రాకెట్ నేను ఎప్పుడు మనం అంటుంటాం భారతదేశంలో 2% 3% మంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారని. అది డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఉంది. GST సబ్బు కొనుక్కున్నాడు, ఇంకో ఏదైనా కొనుక్కున్నాడు, అందరు ట్యాక్స్ కడుతున్నారు. ట్యాక్స్ కట్టట్లేదని కాదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఒక ఎప్పుడు ఏడుపు ఏముంటుంది అంటే మా దాంట్లో నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేరు కదా, మాకు ఏడుపు ఏముంటుంది, మాకేం రావట్లేదు బెనిఫిట్, మాకేముంది, మేము మిడిల్ క్లాస్ వాళ్ళని ఎప్పుడు వీళ్ళు గుంజుకొని అక్కడిక్కడ గుంచుతారని చెప్పేసి. సో మెయిన్ థింగ్ మనం చూడాల్సిందంటే మన రెవెన్యూ రియలైజేషన్. అప్పులు తీసుకోకుండా మన గవర్నమెంట్ ఎట్లా నడిపించచ్చు. అప్పులు తీసుకొని ఎవరైనా నడిపిస్తాడండి. మా కేరళ గవర్నమెంట్కి వెళ్ళండి, నేను కేరళ నుంచి, మీకు తెలుసు హైదరాబాద్ సెటిల్ అయిన నేను కేరళ నుంచి. కేరళ గవర్నమెంట్ డబ్బులు జీతం ఇవ్వడానికి డబ్బులు లేదండి, స్టేట్ అఫిడవిట్ ఇచ్చారు హైకోర్టులో, మా దగ్గర డబ్బులు లేవు, 50 కోట్లు కూడా మా దగ్గర బ్యాంక్ లో లేదన్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్ కి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ కి 2 నెలలు 3 నెలల తర్వాత జీతం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఈ ఫ్రీ ఇచ్చేసి ఈ పరిస్థితికి వచ్చేసారు. సో ఈ రేషన్ అనేది ఎందుకు బియ్యం ఇస్తున్నారు, పేదోళ్ళు ఉన్నారంటే మీరు ఏం చేయక్కర్లేదు, రేపు RTA డేటా తీసుకోండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డేటా తీసుకుని ఎంతమంది బైకులు ₹1,00,000 కన్నా ఎక్కువ బైకులు కొన్నారని చూడండి. 90% ఆ బ్రాకెట్లు వస్తారు, ఈ సో కాల్డ్ పేదోళ్ళు అని చెప్పే బ్రాకెట్లు వస్తారు. కానీ వాళ్ళు చూపియరు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఉన్న ఫ్రిడ్జ్ టీవీ అంతా పక్కన ఇంట్లో తీసుకెళ్లి పెట్టేసుకుంటారు, మాది ఏం లేదండి చూడండి అంటారు. సో ఐ థింక్ క్లీనప్ హ్యాస్ టు హ్యాపెన్. పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కానీ టార్గెటెడ్ సబ్సిడీ ఇవ్వాలి.
అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఇది సురేష్ కొచ్చాటిల్ గారు, థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అంటాం మన ఇంగ్లీష్ లో. అదే సురేష్ జరుగుతుంది. కొచ్చాటిల్ గారు, నాకు తెలిసి అంటే నేను చాలా కీ ఫ్యాక్టర్గా ఇందులో నోటీస్ చేసింది ఏంటంటే పరిశోధన సృజనాత్మకతకు 1,00,000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం. ఇంతవరకు R&D మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ సబ్సిక్వెంట్గా మధ్యలో వచ్చిన జనతా గవర్నమెంటో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవన్నీ ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు కూడా R&D మీద దృష్టి పెట్టాల. ఈసారి 1,00,000 కోట్లతో పెడుతున్నప్పుడు దానికి ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ జరిగింది. PMO నుంచి జరుగుతున్న ఇనిషియేషన్ అంతా మనకి తెలుసు. బట్ 1,00,000 crores పెట్టడం అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో యువతకి కొంత అంటే కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త ఆలోచన విధానాలు ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక పాజిటివ్ యాంగిల్ కనిపించింది నాకైతే. నేను నోటీస్ చేసింది అయితే చాలా ఉండుండొచ్చు. మీరేమంటారు? సార్ రీసెర్చ్ మీద అయితే అంత ఇంకా అలాట్ చేస్తున్నట్టు చెప్పలేదు సార్. రూరల్ డెవలప్మెంట్ మీద ఇస్తామని అన్నారు కానీ రిసెర్చ్ మీద వాళ్ళు చెప్పినట్లు ఇంకా లేదు. R&D మీద చెప్పారండి 1,00,000 crores R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు అలొకేషన్ ఆఫ్ చైనాని సర్పాస్ చేయాలంటే ఈ రోజు ఇనిషియేట్ చేస్తే ఇంకో 10 ఏళ్ల తర్వాత కానీ, ఎందుకంటే చైనా మనకన్నా ఒక 4-5 times దే ఆర్ అహెడ్ ఇన్ టెక్నాలజీ, రీసెర్చ్ కానీ టెక్నాలజీలో. మనం వాళ్ళని రీచ్ అవటం ముందర కనీసం 10 ఏళ్ళు పడుతున్న దూరదృష్టితోటే ఇదొక్కటి పెట్టారు. ఇది అప్రిషియబుల్ పాయింట్ ఫ్రమ్ అంటే నేను నోటీస్ చేసిందే. హౌ డు యూ లుక్ ఎట్ దిస్ కార్తీక్ నాయుడు గారు? సార్ ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా అలొకేషన్ టు మేజర్ స్కీమ్స్ అనేది ఇప్పుడు బడ్జెట్ దాంట్లో వాళ్ళు పెట్టిన దాంట్లో అయితే ఇప్పుడు ఎంజీ నరేగా మీద వాళ్ళు మామూలుగా ఎంత ముందు కంటే ఇప్పుడు ఈసారి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆయుష్మాన్ భారత్ మీద ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత PLIS స్కీమ్ మీద తర్వాత ఈ సెమీ కండక్టర్స్ దాని మీద మీరు అన్నట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ కానీ NHM మీద పెట్టారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఇందాక సార్ గారు రేస్ చేసినటువంటి పాయింట్స్ మీద చూస్తే వేర్ ద రూపీ కమ్స్ ఫ్రమ్ అండ్ వేర్ ద రూపీ గోస్ అనే దాని మీద మనకైనా ముఖ్యంగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద 20% కడతా ఉంది గవర్నమెంట్. ఏమంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ లోనే. తర్వాత ఇప్పుడు ఈ ఒక షేర్స్ లో కానీ లేకపోతే ఇటువంటి దాని మీద కానీ ఒక 20% అంటే ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్ వాళ్ళు స్టేట్ షేర్ కి ఇస్తా ఉన్నారు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్లయితే ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద 8% ఇచ్చింది. తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మీద 16% ఇలా ఇస్తున్నారు. కానీ దీనివల్ల అసలు ఇక్కడ రూపీ వస్తున్నది ఎలా వస్తుంది? ఇందాక సార్ చెప్పినట్లు ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ నుంచి మనం ఎంతవరకు నిజంగా ఇప్పుడు ఈ యొక్క దేశ ఒక అభివృద్ధి కోసం కానీ మీరు అన్నట్లు రీసెర్చ్ దాని మీద పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా క్లియర్ కట్ ఇప్పుడు మేము దేని సెక్టార్ మీద ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్ కట్ గా వేయలేకపోతుంది గవర్నమెంట్. జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి ఈ రీసెర్చ్ దాని మీద ఇస్తూనే దీని అలొకేషన్ స్పెసిఫికలీ అంటే ఇప్పుడు మీరు MSMEs మీద రీసెర్చ్ దాని కింద ఇస్తారా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ యొక్క అగ్రికల్చర్ రీసెర్చ్ మీద ఇస్తారా, లేకపోతే స్పేస్ రీసెర్చ్ మీద ఇస్తారా, లేకపోతే రైల్వే రీసెర్చ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏ రీసెర్చ్ మీద ఇస్తారనేది స్పెసిఫిక్ గా ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకోకుండా ఈ యొక్క డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఈ గవర్నమెంట్ జరుగుతున్నది మనం ప్రతిసారి చూసాం. ఇప్పుడు బడ్జెట్ ఏమనంటే డిఫెన్స్ బడ్జెట్ 6.2% అని చెప్పేసి ఈ రోజు ఇచ్చింది. 6.2 lakh crores ఈ రోజు ఇస్తూ ఈ బడ్జెట్ ని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నది మనం చూసాం. ఈ రోజు మీరు గవర్నమెంట్ ఇస్ నాట్ రెడీ టు టేక్ రిక్రూట్మెంట్ లో యూత్ ని రిక్రూట్ చేసుకునేకే రెడీగా లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి పోయినసారి రిక్రూట్మెంట్ చేయొచ్చు 5 years అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇటువంటిది కావచ్చు. ఒక కన్సెప్ట్ డెవలప్మెంట్ లేకోకుండానే వాళ్ళు మళ్ళీ తర్వాత ఫండ్ అలొకేట్ చేస్తున్నారంటే ఎంతవరకు సమంజసం? ఇది కేవలం మభ్యపెట్టే ఇది కానీ ఎక్కడ కూడా క్లియర్ కట్ లేదని చెప్పేసి మేము వాదిస్తా ఉన్నాం సార్. రైట్. మూర్తి నాయుడు గారు మీరేమంటారు? మూర్తి